నమస్తే మామ. ఇక్కడ కనిపిస్తున్న వీడియో మీరు చూసే ఉంటారు, కానీ అతను ఎందుకు అలా చేశాడు, ఆ వీడియో వల్ల ఓలాకి ఎలా ఇంపాక్ట్ అయింది, ఫైనల్లీ అసలు ఓలా రియాక్ట్ అయిందా లేదా, ఓకే నేను చెప్తా. ఆ వీడియోలో కనిపిస్తున్న అతను ఓలా ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకుని ఆల్మోస్ట్ 1 month అయిందంట. ఆ 1 month గ్యాప్ లో ఆ స్కూటీకి రిపేర్ వచ్చింది. దాన్ని సర్వీసింగ్ సెంటర్ తీసుకెళ్తే దానికి సర్వీస్ కాస్ట్ వచ్చేసి 90,000 అయింది. సో ఆ సర్వీస్ సెంటర్ వాళ్ళని అతను ఏం చేయలేక ఫ్రస్ట్రేషన్ లో అక్కడే అలా బిహేవ్ చేశాడనమాట. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా వెళ్ళింది. బట్ దీనికి ఓలా రియాక్ట్ అయిందా అంటే ఓలా ఎటువంటి రియాక్ట్ కాలే. బట్ ఈ ఇన్సిడెంట్ అయిన కొన్ని డేస్ తర్వాత కునాల్ కమ్రాస్ అని ఒక ఫేమస్ స్టాండప్ కమెడియన్ ఒక ట్వీట్ వేశాడు భయ్య. ఇక్కడ కనిపిస్తుంది అదే. అయితే దానికి ఓలా CEO భవిష్ అగర్వాల్ గారు ఇలా రియాక్ట్ అయ్యారు. మీరు ఇలా పేడ్ ట్వీట్స్ చేసే బదులు మాకు సహాయం చేయండి, నేను అంతకంటే ఎక్కువనే పే చేస్తాను, లేదు అంటే ఏం చేయకుండానైనా కూర్చోండి అని ఇలా రియాక్ట్ అయ్యాడు. బట్ ఒక కమెడియన్ ట్వీట్ అంత పెద్ద కంపెనీ పైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా అంటే ఎస్, ఓలా షేర్స్ వచ్చేసి 4% కి డిక్రీజ్ అయ్యాయి. అండ్ ఇలా అవ్వడం ఇది ఫస్ట్ టైం.